ఎదురింట్లో ఉంటుంది కదా. ఓ ఓ లలిత వదిన గురించా? ఆవిడ కూతురు గురించి. వేద గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఇదేంటొదినా కొత్తగా? అవును, కొత్తగానే ఉంది. ఎందుకో తెలియడం లేదు. బుద్ధి మనసుని మోసం చేస్తే కళ్ళు ఎదుటివాళ్లలో ఉన్న లోపాన్ని చూపిస్తాయి అంటారు. ఆ వేద మగరాయిళ్లా తిరుగుతూ ఉంటుంది, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుంటుంది. అసలు పద్ధతే తెలీదు అనుకున్నాను. కాని జరిగినవన్నీ చూశాక, ఎందుకో తనని చూశాక నా అభిప్రాయం తప్పనిపిస్తోంది. వదినా, దూరం నుండి చూసేవాళ్లకి నువ్వు చాలా కఠినంగా ఉన్నట్టు, అవతల వాళ్ల గురించి అస్సలు ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టు మొహం మీదే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది.